వెల్కమ్ టు మై ఛానల్ విజయశాంతి అఫీషియల్. ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నవ నరసింహ గుళ్ళ దర్శనంలో భాగంగా సింగిరిగుడి ఉగ్ర నరసింహస్వామి గురించి ఒక వీడియో తీశాను. అది పైన లింక్ ఇస్తున్నాను, అలాగే డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తాను, చూసి దర్శనం చేసుకోండి. రెండవ క్షేత్రమైన పూవర్సన కుప్పంకి వెళ్ళిపోదాం. చెన్నైలో ఉండే ఫేమస్ గుళ్ళే కాకుండా ఇలా 2000 సంవత్సరాల క్రితం గుళ్ళను కూడా మీకు ఒక్కొక్కటిగా చూపించాలని అనుకుంటున్నాను. అయితే ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి దాకా చూసారంటే చాలా ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. ఈ గుడి గురించిన విశేషాలన్నీ కూడా తెలుసుకుంటారు. తెలుగు వారికి అందించాలని ఆశతోటి చేస్తున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. ఇప్పుడు పూవర్సన కుప్పంకి వెళ్ళిపోదాం పదండి. సింగిరిగుడి నుంచి పూవర్సన కుప్పం 30 కిలోమీటర్ల దూరంలో ఉందండి. మాకు అక్కడికి వెళ్ళడానికి ఒక 1 అవర్ టైం పట్టింది. ఇప్పుడు క్షేత్రం గురించి కొన్ని వివరాలు. ఈ క్షేత్రాన్ని చిన్న అహోబిళం అని కూడా అంటారండి. ఇక్కడ మనకి లక్ష్మీ నరసింహస్వామి దర్శనమిస్తారు. ఈ ఆలయ హిస్టరీ చూస్తే 2000 సంవత్సరాల క్రితం కట్టినట్టుగా చెప్తారు. ఈ గుడిని కట్టించిన వారు నరసింహ పల్లవ మహారాజు కట్టించారు అని చెప్తారు. దాని తర్వాత విజయనగర సామ్రాజ్య రాజైన పూవరస అనే మహారాజు బాగా పూజలు చేయించడం వల్ల ఈ ప్రదేశానికి పూవర్సన కుప్పం పేరు వచ్చిందని భక్తులు చెప్తూ ఉంటారు. అయితే అహోబిళంలో హిరణ్యకశిపుని సంహారం జరిగిన తర్వాత ఆ ఉగ్రతో తిరుగుతున్న నరసింహస్వామిని మునులు దేవతలు శాంతించండి అని కోరుకోగా అప్పుడు నరసింహస్వామి ఇక్కడ దర్శనమిచ్చారని భక్తులు చెప్తూ ఉంటారు. ఈ స్వామిని చూస్తే నవగ్రహాల్లో సూర్యుడు మధ్యలో ఉన్నట్టుగా నవనరసింహ క్షేత్రాలలో మధ్యలో ఈ పూవర్సన కుప్పం ఆలయం ఉంటుంది. అదండి, పూవర్సన కుప్పంకి వచ్చేసాం. వచ్చి మనము నరసింహస్వామి గుడి దగ్గరికి వచ్చేసాం. గోపుర దర్శనం చేసుకోండి, పునర్దర్శన ప్రాప్తిరస్తు అనుకోండి. మూల విరాట్టు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి, ప్రహ్లాదుడు, అమ్మవారైన అమృతవల్లి తాయారుగా మనకి దర్శనమిస్తారు. స్థల వృక్షం ఉసిరిగా, తీర్థం చక్రతీర్థం అన్నట్టు దీన్ని దక్షిణ అహోబిళంగా అని కూడా అంటారండి. ముఖ్యంగా ఈ ఆలయంలో ప్రత్యేకత ఏమిటంటే హిరణ్యకశిపుని సంహారం అయిపోయిన తర్వాత స్వామివారు ఉగ్రంతో ఉన్నప్పుడు మునులు దేవతలు శాంతించమని కోరగా అప్పుడు అమృతవల్లి తాయారు ఆయన ఒళ్ళో కూర్చొని ఒక కన్నుతో ఆయన్ని ఒక కన్నుతో భక్తుల్ని చూస్తూ ఉండడంతో అప్పుడు స్వామివారు అమ్మవారిని అడుగుతారు, ఎందుకు నువ్వు నన్ను ఒక కన్నుతో చూస్తున్నావు, భక్తుల్ని ఇంకొక కన్నుతో చూస్తున్నావు అన్నప్పుడు అమృతవల్లి తాయారు, మీ ఉగ్రాన్నంతా కూడా ఒక కన్నుతో నేను తీసుకొని ఇంకొక కన్నుతోటి శాంతంగా భక్తుల్ని ఆశీర్వదిస్తాను అని అమ్మవారు చెప్తారు. చాలా అద్భుతమైన గుడి అండి. దర్శనం చేసుకున్నారని అనుకుంటున్నాను. ఇక్కడ గుడి టైమింగ్స్ ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు, మళ్ళీ సాయంత్రం 4 నుంచి రాత్రి 8 వరకు మనకి దర్శనం లభిస్తుంది. మధ్యాహ్నం భోజనం కూడా పెడతారండి. ప్రసాదం చాలా బాగుంటుంది. ఈ మ్యాప్ ఏంటంటే సరౌండింగ్స్ లో ఏమేమి గుడులు ఉన్నాయో ఆ లిస్ట్ అంతా కూడా బయట డిస్ప్లే చేసి ఉంటారు. సర్వే జన సుఖినో భవంతు. స్కిప్ చేయకుండా వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇంకా కొన్ని టెంపుల్ బ్లాగ్స్ తో మీ ముందుకు వస్తాను. సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.